ఈ రోజు వచ్చేసి అయితే మన పాత డ్రిప్ అయితే ఇచ్చి కొత్త డ్రిప్ అయితే తీసుకురానికి అయితే పోతున్నాం మామ. ఇక అందుకే మన డ్రిప్ అంతా తీసి అయితే ఒక దగ్గర అయితే వేస్తున్నా. ఇక మన డ్రిప్ తీసుకుని అయితే 10 years అయితే మామ వాటర్ అయితే చక్కగా పడతలేవు. అందుకే ఎక్స్చేంజ్ అయితే మళ్ళీ కొత్త డ్రిప్ అయితే తీసుకొద్దామని అయితే పోతున్నా. ఇక అందులో అయితే ఆటో కూడా వచ్చింది డ్రిప్ పైప్ అయితే వేసుకోనికి. ఇక పైప్ అంతా తీసి అయితే ఆటోలో అయితే లోడ్ చేస్తున్నాం. ఇక ఆటో అయితే తిప్పలవాడు అయితే మన పైప్ అంతా తీసి అయితే ఆటోలో అయితే లోడ్ చేసినాం. ఇక సీదా కంపెనీ కాడికి అయితే వచ్చినాం మామ. కంపెనీ కాడికి రాగానే లోపలికి అయితే పోయి రేట్ అయితే మాట్లాడినాం మన డ్రిప్ పైప్ అయితే. ఇక సీదా ఆటో అయితే తీసుకొని కాటకాడికి అయితే తీసుకొచ్చామమ్మ. మన డ్రిప్ పైప్ అయితే వెయిట్ ఎంత ఉందో ఇక వెయిట్ అయితే చూసుకొని మళ్ళీ ఆటోని అయితే కంపెనీకి అయితే తీసుకుని మామ మన డ్రిప్ పైప్ అయితే ఖాళీ అయితే ఏనికి. ఇక ఈ రోజు వచ్చేసి అయితే లేబర్ అయితే లాడదాట మామ. అందుకే మా డ్రిప్ మేమే ఖాళీ అయితే వేసుకుంటున్నాం. ఇక ఆటో అయితే తిప్పలవాడు అయితే ఆటో నుండి అయితే మన డ్రిప్ పైప్ అయితే మొత్తం అయితే తీసేసినాం. ఇక సీదా మళ్ళీ ఎంటీ బండి అయితే తీసుకొచ్చి కాండ మీద అయితే పెట్టినాం మామ. ఇక టోటల్ గా మన డ్రిప్ వెయిట్ వచ్చేసి 165 కిలోలు. ఇక వెయిట్ అయితే చూసుకొని సీదా మళ్ళీ కంపెనీలకు అయితే వచ్చేసి ఇక మన పాత డ్రిప్ వచ్చేసి పర్ కేజీ 50 రూపాయలు అయితే పెట్టుకురు. ఇక ఓవరాల్ గా మన పాత డ్రిప్ పంపుతనైతే 8200 అయితే వచ్చినాయి. ఇక అలాగే మనం అయితే కొత్త డ్రిప్ అయితే తీసుకున్నాం. 9250 రూపాయలు అయితే పడ్డది ఒక 5 బెండలకి అయితే. ఇక ఒక బెండకు వచ్చేసి 1850 రూపాయలు అయితే పడ్డది. ఇక ఈ కంపెనీలో వచ్చేసి పాత డ్రిప్ అయితే కరిగిచ్చి కొత్త డ్రిప్ అయితే తయారైతే చేస్తారట మామ. ఈ కంపెనీకి ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇక అలాగే మనం అయితే ఒక 5 డ్రిప్ బెండలు అయితే తీసుకున్నాం మామ. ఒక్కొక్క బెండ వెయిట్ వచ్చేసి 15 కిలోల 100 గ్రాములు అవుతుంది. ఈ ఒక్క బెండ వచ్చేసి 550 గజాలు అయితే ఉంటదట. ఇక సీదా 5 బెండలు అయితే ఆటోలో అయితే తీసుకొని ఇక రిటర్న్ అయితే అయిపోయినాం. ఇక ఫైనల్ గా ఈ బ్లాగ్ కూడా ఇంత మామ. బ్లాగ్ నస్తే లైక్ కొట్టి ఫాలో కూడా అయితే మర్చిపోకండి.